టీజీ టెట్ 2026కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇంకొక ప్రీవియస్ బిట్ ఇక్కడ ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి ఆన్సర్ చేయడానికి మనకు ఇన్డెప్త్ గ్రామర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకున్నటువంటి 12 టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్, యాక్టివ్ స్ట్రక్చర్, ప్యాసివ్ స్ట్రక్చర్ తెలిస్తే ఈ ఆన్సర్ని మనం ఈజీగా చేసేయచ్చు. దీనిలో ఏమంటున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. ఒక్కొక్క సెంటెన్స్ చూద్దాం. ఎప్పుడైతే ఎగ్జామినేషన్లో మనం ఉంటామో అప్పుడు క్వశ్చన్ని చూడగానే నాకు తెలిసింది ఏమైనా ఉందా, ఆల్వేస్ వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్స్. ఇక్కడ చూడండి, ద సస్పెక్ట్ వాజ్ సమన్డ్. దీంట్లో ఉన్నటువంటి వర్బ్ స్ట్రక్చర్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, వాజ్ సమన్డ్. ఇదేంటిది? సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. అంటే స్ట్రక్చరల్లీ దిస్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్. ద లెటర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిస్పాచ్డ్. అంటే దీంట్లో ఏముంది? హ్యాస్ ఆల్రెడీ బీన్ డిస్పాచ్డ్. హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V3. ఏంటిది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ద లెటర్ థర్డ్ పర్సన్ సింగులర్, దాని పక్కన హ్యాస్ రావాలి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దెన్ ద నెక్స్ట్, ద గర్ల్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఈ సఫరింగ్ డైరెక్ట్ గా ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. మిగిలింది ఏంటి? సి. మరి సిలో మిస్టేక్ ఏముంది? ద ఓల్డ్ మ్యాన్ వుడ్ హ్యాస్ బీన్ కిల్డ్. వుడ్ తర్వాత ఇక్కడ ఏం రావాలి? హ్యావ్ రావాల్సింది. హ్యావ్ ప్లేస్ లో ఏమొచ్చింది? హ్యాజ్. ఇది దేంట్లో ఉంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఇక్కడ హ్యావ్ రావాల్సిన ప్లేస్ లో ఏముంది? హ్యాజ్ ఉంది. సో దిస్ ఇస్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్. సో ద ఆన్సర్ ఈస్ సి. వాట్ ఈస్ ద ఆన్సర్? సి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.